పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 35 వరకు. లూకా శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 35 వరకు. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచు ఉండిరి. వారిట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారి విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నువ్వు క్రొత్త వాడివా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తివంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాప్తకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందుకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సిమోనుకు కనిపించును అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరీ ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన ఉతాన క్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా క్రీస్తు ప్రభు పునరుత్థానపు రోజులలో
ఎంతో ఆనందముగా సంతోషముగా ఆ క్రీస్తు ప్రభు దీవెనలు పొందుకోవాలి అని ఆశతో ఈ యొక్క ఉత్థాన దినాలను మనము గడుపుచూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము, మనకు ప్రభు ఇచ్చే దైవ సందేశము ఒకే ఒకటి. ముఖ్యముగా ఈరోజు ఆలకించినటువంటి సువిశేష పఠనం, ఈ యొక్క సువిశేష పఠనం మనకు కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ లోతైనటువంటి అర్థము దాగి ఉన్నది. అదే ఈరోజు మనం ధ్యానించే అంశము. ప్రియ విశ్వాసులారా, మనం ధ్యానించే అంశము పునరుత్థాన ప్రభువుతో పయనము. పునరుత్థాన ప్రభువుతో పయనము, వాకింగ్ విత్ ద రిజన్ క్రైస్ట్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన రోజులలో ఉన్నటువంటి మనకు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభువు ఎన్నో వరాలను మనకిస్తూ ఉన్నాడు. ముఖ్యముగా ఈ ఉత్థాన రోజులలో ప్రభువుతో పయనించే వారికి, ప్రియ విశ్వాసులారా, ప్రభువుతో పయనించే వారికి ఎన్నో వరాలను మనకిస్తూ ఉన్నాడు. ఆ వరాలను మనం పొందుకోవాలి అంటే, ఆ వరాలకు మనం కూడా పాత్రులుగా అవ్వాలి అంటే, మనం కూడా చేయవలసినది ఆ ఉత్థాన ప్రభువుతో పయనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే ఆ ప్రభు మనతో నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున చూడండి ప్రియ విశ్వాసులారా, వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే లూకా శుభవార్త 24వ అధ్యాయము 15వ వచనములో, వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడుస్తూ ఉన్నారు. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తించలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉత్థాన రోజులలో ఉన్నటువంటి మనం, ముఖ్యంగా ప్రభుతో పయనం చేస్తూ ఉన్నటువంటి మనం, ప్రభుతో నడుస్తూ ఉన్నటువంటి మనం జ్ఞాపకముంచుకోవలసినది, ఆ ఇద్దరి శిష్యుల వలె మనము కూడా ప్రభువుని గుర్తించలేకపోతూ ఉన్నాం. ముఖ్యముగా మన కష్ట నష్ట సమయాలలో. ప్రియ విశ్వాసులారా, ఎమ్మావు మార్గములో, ముఖ్యముగా ఈ యొక్క ఎమ్మావు అనే పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణము. ప్రియ విశ్వాసులారా, ఎలా ప్రాముఖ్యమైనదో ఇంకా వాక్యములో మనం లోతుగా ధ్యానం చేద్దాం, ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మావు గ్రామము గురించి. అయితే ముందుగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు ముందుగా భయముతో ఉన్నటువంటి శిష్యులకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. బిక్కుబిక్కుమంటూ భయముతో ఉన్నటువంటి, తలుపులు మూసుకొని ఉన్నటువంటి ఆ శిష్యులకు ఉత్థాన క్రీస్తు ప్రభు దర్శనమిచ్చి వారి మీద శ్వాసను ఊది వారి మీద పవిత్రాత్మను అనే వరాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగనే ఈరోజు ప్రియ విశ్వాసులారా, ఇద్దరు శిష్యులు, ఆ ఇద్దరిలో పేర్లు మనకు కనపడవు, కానీ ఒకళ్ళ పేరు మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. లూకా శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు వారిలో ఒకరైన క్లెయోఫా అను అతడు. ప్రియ విశ్వాసులారా, ఈ ఇద్దరు కూడా యెరూషలేము నుండి ఎమ్మావు మార్గానికి, ఇక మా పని అయిపోయింది, మేము ఎంతగానో విశ్వసించినటువంటి ఆ క్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆ క్రీస్తు ప్రభు మరణించాడు, ఆ క్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు, ఇక మా పని అయిపోయినది, మేము కూడా ఇక్కడే వీరి మధ్యనే ఉంటే మమ్మల్ని కూడా చంపివేస్తారు అన్న భయముతో, ప్రియ విశ్వాసులారా, కష్టమైన బరువైనటువంటి హృదయముతో వారు వెనుకకు అడుగులు వేస్తూ ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు ప్రియ సహోదరి సహోదరులారా, ఒంటరి వారిగా మిగిలిపోతూ ఉన్నాం. బరువెక్కినటువంటి హృదయముతో మనము కూడా ప్రభువే నాకు ఆశ్రయము అని నమ్మి, మనకు ఏ దిక్కు లేనటువంటి ఆ సమయములో మనము కూడా మన విశ్వాస జీవితంలో వెనుకకు వెళుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వారికి, అలా వెనుకకు అడుగులు వేస్తూ ఉన్నటువంటి వారికి ప్రభు ఇచ్చే సందేశము
ప్రియ బిడ్డ, నేను నీతో నడుస్తూ ఉన్నాను. నువ్వు ఒంటరి వాడివి కావు. నీ యొక్క బరువైనటువంటి హృదయముతో నడుస్తూ ఉన్నటువంటి నీవు భయపడముకు. ఎందుకు అంటే నీవు ఒంటరి వాడివి కావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఎమ్మావు మార్గములో ఇద్దరి శిష్యులకు కూడా ఏ విధముగానైతే తనకు తానుగా ప్రభు సమీపించాడు ప్రియులారా. వారు అడగలేదు, కానీ ప్రభు తనకు తానుగా సమీపించాడు. ఎందుకు? వారిని ఒంటరి వారిగా చేయటం లేదు ప్రియులారా, వారిని ఒంటరి వాడిగా విడిచిపెట్టడం లేదు. మరి ఆ ఇద్దరి శిష్యులకు ఏ విధముగానైతే భరోసాగా ఉంటూ ఉన్నాడు, ఆ ఇద్దరికి ఏ విధముగానైతే తోడుగా అడుగులు వేస్తూ ఉన్నాడో, ముఖ్యముగా వారి దుఃఖ సాగరములో, ముఖ్యముగా వారి కన్నీటి పర్వంతయములో ప్రియ విశ్వాసులారు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆ ఇద్దరికి తోడుగా ఉన్నటువంటి ప్రభువు, అవతాన క్రీస్తు ప్రభు ఈరోజు మనకి కూడా తోడుగా ఉంటూ ఉన్నాడు. మనం చేయవలసినది ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. ఆయన ఉత్థానములో మనము కూడా పాలు పంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ఎమ్మావు మార్గము, ఆ ఎమ్మావు గ్రామము యెరూషలేమునకు ప్రియులారా 7 మైళ్ళ దూరం, కిలోమీటర్లు ఎక్కువ ప్రియులారా. అనగా ప్రస్తుత రోజుల్లో మనం కిలోమీటర్లు అంటూ ఉంటాం. ఆ కిలోమీటర్ 11 కిలోమీటర్లు అని భావించవచ్చు ప్రియులారా. మరి ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మొదటిసారిగా ఆ ఎమ్మావు మార్గములో ఆ ఇద్దరి శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నారు. వారితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎమ్మావు గ్రామ ప్రాముఖ్యతను మనం ధ్యానం చేద్దాము అని ప్రారంభములో ఆలకించి ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మావు గ్రామము ప్రియులారా, మొదటి మక్కబీయుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో, లేదా ఆ యొక్క అధ్యాయం మొత్తములో మనం చూడవచ్చు ఈ యొక్క ఎమ్మావు మార్గం, ఆ ఎమ్మావు గ్రామము గురించి. అక్కడ ఒక యుద్ధము జరుగుతూ ఉన్నది. అంత గొప్ప ఘన చరిత్ర ఉన్నటువంటి ఆ ఎమ్మావు మార్గములో ప్రియ విశ్వాసులారా, ఉత్థాన క్రీస్తు ప్రభు దర్శనమిచ్చి వారితో నడుస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా ప్రియులారా ప్రభువుతో నడవాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఇద్దరి శిష్యులు కూడా యెరూషలేము నుండి ఎమ్మావు మార్గానికి నడుస్తూ ఉన్నప్పుడు వారు బాధతో నడుస్తూ ఉన్నారని మనం ధ్యానం చేశాం. అయితే రెండవది ప్రియులారా, వారు నడుస్తూ ఉన్నప్పుడు వారు ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుకోవటం లేదు. వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ, వారి మధ్య ఉన్నటువంటి ముచ్చట్లు ఏంటో ప్రియ విశ్వాసులారా వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకా శుభవార్త 24వ అధ్యాయము 14వ వచనములో జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచు ఉండిరి. ప్రియులారా చూడండి, ఎంత గొప్ప వాక్యం. వారి ముచ్చటలు దేని గురించి? ప్రభు గురించి. వారి మాటలు దేని గురించి? ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి. వారి యొక్క సంభాషణ దేని గురించి? ఉత్థాన క్రీస్తు ప్రభు గురించి. ఈ రోజున మనము కూడా ప్రాణ స్నేహితులతో నడుస్తూ ఉండవచ్చు, లేదా ఈ లోకంలో మన వారు అనుకున్న వారితో మనం అడుగులు వేస్తూ ఉండవచ్చు. కానీ మన సంభాషణ ఎలా ఉంటూ ఉన్నది?
ఇద్దరు కలిస్తే వారి సంభాషణ మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడతాం. మూడో వ్యక్తి గురించే మనం మాట్లాడతాం. మనకు అవసరం లేకపోయినా కొంతమంది ప్రియులారా బహు ఆశ్చర్యంగా మాట్లాడుతారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. కానీ ఈ ఉతాన దినాలలో ఉన్నటువంటి మనం, ముఖ్యంగా ఎమ్మావు మార్గములో ఆ ఇద్దరి మధ్య సంభాషణ చూడండి ప్రియ విశ్వాసులారా, గమనించండి. ఈరోజు నీవు నేను కూడా మన నోటిలో నుండి దేవుని పలుకులు రావాలి. కానీ ప్రభు యొక్క ఉతానము దినాలలో ఉన్నటువంటి మనకు ప్రభుతో ప్రయాణం చేయాలి. కానీ ఇహలోక వ్యక్తులతో కాదు, ఇహలోక మాటలను గురించి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఎంతో ఎంతో విలువలు, ఎన్నో నైపుణ్యాలు మనకిచ్చాడు. అవి ప్రభువును ఘనపరచటానికి, ప్రభువును ఆరాధించటానికి, ముఖ్యముగా ఉతాన క్రీస్తు ప్రభుతో నడవటానికి మనం ప్రయాసపడాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక అయితే వారు ఏ విధముగానైతే ముచ్చటించుకుంటూ ఉన్నారో మనము కూడా ప్రభువు గురించి ముచ్చటించాలి. ఎలా ముచ్చటించాలి? ప్రార్థన ద్వారా ప్రియులారా, ప్రార్థన ద్వారా, ముఖ్యంగా నీ వ్యక్తిగత ప్రార్థన ద్వారా, మరి ముఖ్యంగా దేవుని వాక్కును పఠించటం ద్వారా, దేవుని వాక్కును పాటించటం ద్వారా ఇలా మనము ప్రభు యొక్క మాటలను, ఎందుకు అంటే ప్రియులారా, భూమి ఆకాశములు గతించిన నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎన్నటికీ గతించిపోదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆ జీవము కలిగినటువంటి వాక్కులు మన నోటి ద్వారా పలకాలి, మన నోటి ద్వారా ఉచ్చరించాలి, మన నోటి ద్వారా ప్రభువును ఆరాధించాలి, మన నోటి ద్వారా ప్రభు యొక్క ఉతాన సాక్ష్యము పలకాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇది రెండవది. ఇక మూడవది ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ఎమ్మావు మార్గములో యేసు ప్రభు దర్శనమును ఇంకా మనము లోతుగా ధ్యానం చేసినట్లయితే, వారు సాయంకాలం అయిన తరువాత, అనగా వారి యొక్క గమ్యస్థానం చేరుకున్న తరువాత ప్రభువుని వారితో ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభువును వారితో ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నారు, అనగా ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా మూడవదిగా ధ్యానం చేస్తూ ఉన్నది ఇదే. ఉతాన క్రీస్తు ప్రభువుని మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆ ప్రభుని ఆహ్వానిస్తే, ఆ ప్రభుకు ఆహ్వానించి ఆతిథ్యము అనేది మనం ఇస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, ఆ ఇద్దరి శిష్యుల హృదయాలు ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి. మన హృదయాలు కూడా ఆ విధముగా దేవుని వాక్కుతో ప్రజ్వలిల్లుతాయి. ప్రియులారా, వాక్యాన్ని గమనించినట్లయితే లూకా శుభవార్త 24వ అధ్యాయము 30వ వచనములో, యేసు వారితో కూడా భోజనమును కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారితో భోజనమును కూర్చుండే ముందు వారు ఏం చేస్తూ ఉన్నారు? 29వ వచనంలో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం ప్రియులారా. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేసిరి. బలవంతము చేసిరి అనగా ఇక లేదు మాతో ఉండాలి అని వారు నిక్కచ్చిగా ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించాడు. ప్రియుల వారితో ఉండటానికి అంగీకరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా ప్రభుని ఆహ్వానిస్తే, ముఖ్యంగా ప్రభుతో కలిసి నడవటం ద్వారా, ప్రభుతో కలిసి ప్రయాణం చేయటం ద్వారా ప్రభువును మనం కూడా మన హృదయాలలోనికి, మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. ప్రభు తప్పకుండా అంగీకరించి మనతో ఉండుటకు ప్రభు అంగీకరిస్తాడు. ప్రియ విశ్వాసులారు, మరి ఎప్పుడైతే వారి అంగీకారాన్ని
మన్నించి వారితో ఉంటూ ఉన్నారో భోజన విందులో పాల్గొంటూ ఉన్నారు. చూడండి, అక్కడ ఒక మహత్కరమైనటువంటి అద్భుతము ప్రియులారా. వారితో కూడా భోజనమును కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు. అప్పటి వరకు కూడా వారి కనువిప్పు కలగలేదు ప్రియులు. ఎప్పుడైతే వారు రొట్టె విరుచుట యందు పాల్గొన్నారు, అప్పటి వరకు కూడా దేవుని వాక్కును వారు అంగీకరించారు, దేవుని వాక్కును వారు ముచ్చటించుకున్నారు. మరే మాటలు ముచ్చటించుకోలేదు, దేవుని వాక్కునే వారు ముచ్చటించుకుంది. కానీ వారి కనువిప్పు కలగలేదు. కానీ ఎప్పుడు కనువిప్పు కలుగుతూ? రొట్టె విరుచుట యందు. ప్రియులారా, ఈ రోజులో మనం కూడా ఆ రొట్టె విరుచుట దివ్య పూజాబలి. ప్రియ విశ్వాసులారా, ఆ దివ్య పూజాబలి నిజమైన ఆరాధన కాదు అని అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రభు రొట్టె విరుస్తూ ఉన్నాడు, వారి కనువిప్పు కలుగుతూ ఉన్నది. ఆ కడరాత్రి భోజనాన్ని ప్రియ విశ్వాసులారా చూడండి, ప్రభు మరలా దానిని చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దివ్య పూజలో పాల్గొనడం ద్వారా కనువిప్పు కలగాలి. దేవుని వాక్యాన్ని ముచ్చటిస్తూ ఉన్నాం, ఆ రొట్టె విరుచుటలో పాల్గొంటూ ఉన్నాం అనగా ప్రభుని సంపూర్ణంగా మనం స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభువుని పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం స్వీకరిస్తూ అటు వాక్య రూపములో, ఇటు దివ్య సప్రసాద రూపములో. ప్రియ సహోదరి సహోదరు, ఇదే మహత్కరమైనటువంటి అద్భుతము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రొట్టె విరుచుటలో పాల్గొన్నారు కాబట్టే, వారి కనువిప్పు కలిగినది కాబట్టే వారు ప్రభువును గుర్తించారు. ఈరోజు నీవు నేను కూడా ప్రభువును గుర్తిస్తూ ఉండాలి ప్రియుల. ముఖ్యంగా అదృశ్యుడై ఉన్న ఆ అవతాన క్రీస్తు ప్రభు వారికి కనబడి వారు గుర్తించిన తర్వాత అదృశ్యుడవుతూ ఉన్నాడు. కానీ ప్రియ విశ్వాసులారా, మనం గమనించాల్సినది, ఆ దివ్య ప్రసాదములో, ఆ వాక్య రూపంలో ఆ ప్రభు మనతోనే ఉన్నాడు, ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు అని మనము విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మూడవది. ఇక చిట్ట చివరిది నాలుగవది. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఉతాన క్రీస్తు ప్రభుకి సాక్ష్యముగా మరలా రాత్రైనా కానీ కష్టమైనా కానీ మరలా వారు యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. మేము ప్రభువును కనుగొన్నాం, ఆయన నిజముగా సజీవుడయ్యాడు, ఇదిగో మేము మా కళ్ళతో మేము చూచాం, ఆ రొట్టె విరుచుటలో మేము పాల్గొన్నాం, ఆయన విందులో మేము పాల్గొన్నాం, మేము ఆయనను గుర్తించాము, ఆయన వాస్తవముగా సజీవుడై లేచాడు అని వారు సాక్ష్యము పలుకుతూ ఉన్నారు. అయ్యో రాత్రి అయింది కదా, రేపు వెళదాములే, వెల్లుండి వెళదాములే, తర్వాత వెళదాములే, ఇప్పుడు ఎందుకులే అని వాళ్ళు సాకులు వెతుక్కోలేదు. ప్రియులారా, కష్టమైన మరల రాత్రి వేళ ఇదిగో ఆ యెరూషలేమునకు వెళ్ళి ఆ శిష్యులకు ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను అని ఆ మార్గమున జరిగిన సంఘటనలను, రొట్టె విరుచుటను వారు ఎలా గుర్తించారో ప్రభువుని వివరిస్తూ ఉన్నారు. ఈ రోజులో నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉతాన క్రీస్తు ప్రభుకు సాక్షిగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రభువుతో మనము కలిసి ప్రయాణం చేయాలి. ముఖ్యంగా ఆ ఉతాన క్రీస్తు ప్రభువుతో మనము ప్రయాణం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇటువంటి దైవ అనుగ్రహాలు ఉతాన దినాలలో ఉన్నటువంటి మనకు ముఖ్యంగా ప్రభువుతో కలిసి ప్రయాణం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ అందరినీ దీవించునుగాక, ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబములను, బిడ్డలందరినీ ఆ ఉతాన క్రీస్తు ప్రభు దీవించి కాచి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.